డీటెయిల్స్ లోకి వెళ్దాం. తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తీర్చడానికి మహానేత వైఎస్ఆర్ కన్న కళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ఏళ్లు గడుస్తున్న ప్రాజెక్టు పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా విజయమ్మ స్పందనేంటో మా కరెస్పాండెంట్ అనిల్ వివరిస్తారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథక పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు సందర్శించారు. ఈ ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఆమె అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ. ఈ కళని సాకారం చేయలేకపోయినటువంటి ప్రస్తుత ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ నదిని చూసి ఈ నీళ్లతో మనం తెలంగాణ జిల్లాలు సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి వచ్చిన వెంటనే నిపుణులతో చర్చించి మళ్ళా 3-4 నెలలకే మళ్ళీ దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. 2008 డిసెంబర్ 16న దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాడు సోనియా గాంధీ గారితో మాట్లాడి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని దీన్ని 38,500 కోట్ల ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు. తెలంగాణ జిల్లాల్లో 7 జిల్లాలకు నీళ్లు వస్తాయి. మరి కోస్తాలో మాదిరి తెలంగాణ జిల్లాలు కూడా 3 పంటలు పండించుకోవచ్చు అని చెప్పి ఆమెకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె కూడా ఒప్పుకోవడం జరిగింది ఆనాడు. మరి ఈ రోజు ఇప్పటి పాలకులు దీని మీద చిత్తశుద్ధి లేదు, చేయాలన్న తపన లేదు, వీళ్ళకి నీటి విలువ తెలియదు, ప్రజల విలువ తెలియదు. మరి ఆయన ఉండింటే ఈ రోజు పూర్తి అయ్యిండేది. ఇది చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది కూడా. అమ్మ మీరు చెప్పండి, ఈ ప్రాజెక్టు అసలు ఈ నత్తనడక నడవడానికి, అదే విధంగా ప్రారంభం కూడా కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అసలైన చిత్తశుద్ధి లేదమ్మా. అసలైన చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్టు కూడా సరిగ్గా నడవడం లేదు. ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు గాని, ఆయన మాట గాని, ఆయన తలపెట్టిన జలయజ్ఞం గాని ఏది కూడా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. ఏది కూడా వీళ్ళకి ప్రజల మీద ఇది లేదు, చిత్తశుద్ధి లేదు. అమ్మ ఆఖరిగా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? జగన్ బాబు నేను వచ్చేటప్పుడు ఆదిలాబాద్కి వెళ్తున్నానని చెప్పి మన జైలుకు పోయినప్పుడు అడిగినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇది నాన్న కలమ్మ, తప్పకుండా ఆదిలాబాద్ ఒక్క జిల్లాలోనే 1,56,500 ఎకరాలకు నీళ్లు పారుతాయి. ఆ మాట చెప్పమ్మా, మనం ప్రభుత్వంలోకి వస్తానే దీన్ని తప్పకుండా మనం పూర్తి చేస్తాం. ఇక్కడ ప్రజల ఆశలను, కోరికలను కూడా సంపూర్ణంగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి అవుతుంది. అయితే విజయమ్మ గారు ఒకటే చెప్తున్నారు, ఇది వైఎస్ఆర్ కలలుగా అన్నటువంటి ఈ ఆశయాన్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో దొక్కిందని, ఈ ఆశయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా నెరవేరుస్తామని అంటున్నారు. కెమెరామెన్